Hey, bearer. మాతాజీ పితాజీ రెడీయా? నేను మొన్న సంక్రాంతికి రెడీరా. ఏంటి అవతారం? మనం వెళ్ళేది పెళ్లి చూపులకి. అందుకే నేటివిటీగా ఉంటుందని పంచాలు చేసుకొచ్చా. ఇలా వెళితే పెళ్లి చూపులకు వచ్చావు అనుకోరు. రైతు బజార్ లో మెట్టంకాయలు అమ్ముకుని డైరెక్ట్ గా వచ్చి రైతు అనుకుంటారు. వెళ్ళి సూట్ వేసుకురా. ఇదిగో నన్ను పొట్టినంతని 10 సంవత్సరాలు 1,00,000 రూపాయలు చెప్పాను నీకు. అయ్యా పొడుగు ప్రసాద్ గారు, మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తారా? ఇంకెన్నిసార్లు మార్చుకుంటావురా? ఇప్పటికే 2 సార్లు మార్చాను. 2 సార్లకే మీకంత చికాకైతే 6 సార్లు నా చేత శారీస్ మార్పించాడు. నేనెంత ఫీల్ అవ్వాలి? ఏంటి, నా కొడుకు నీ చేత 6 సార్లు చీరలు మార్పించాడా? ఆ టైంలో నన్ను పిలిచింటే నేనే దగ్గర నుంచి చీరలు మార్చేవాడిని కదా. హలో రోమియో జూలియట్స్, చేసి రొమాన్స్ చాలు, త్వరగా రెడీ అయ్యి రావడం. పెళ్లి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నమస్తే బాబు. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. రండి. సియారా సఫారీ బాగున్నాయి. పక్కింటి వాళ్ళం అండి. అబే, ఏదో మీ దయవల్ల పక్కింటి వాడ కాదండి, నావే. వీటికి ఫైనాన్స్ ఎంత ఇచ్చారో? మీ దయవల్ల అప్పు చేసుకోలేదండి, క్యాష్ పెట్టే కొన్నానండి. వెరీ గుడ్, పదండి. రండి. ఇల్లు చాలా బాగుంది. అద్దెంతండి? మీ దయవల్ల అద్దెలు కాదండి, సొంతలేనండి. వెరీ వెరీ గుడ్. రండి కూర్చోండి. మా అబ్బాయిలండి. సొంతమే కదండి? ఏదో మీ దయవల్ల. సారీ, సొంతమేనండి. మా అమ్మాయి అండి. ఓకే, రొటీన్ ప్రశ్నలు 3టికి టకటక సమాధానం చెప్పండి. పేరు విజయలక్ష్మి, చదువు బీకాం, వంటొచ్చు. గుడ్. మీకు నువ్వు పప్పు వేసి పొట్లకాయ వంట వచ్చండి? వచ్చండి. వెరీ వెరీ గుడ్. మీకు క్రికెట్ ఎవరంటే ఇష్టం అండి? మీ దయవల్ల అమ్మాయికి సౌరవ్ గంగూలీ అంటే ప్రాణం అండి. గంగూలీయా? సచిన్ అయితే బాగుండేదే. ఓకే, చిన్న అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు. మీ హాబీస్? మిషన్ కుట్టడం, లేసులు అల్లటం. సీఎం గారి దయవల్ల డ్వాక్రా పథకాల ఇన్స్పిరేషన్ అండి. ఫ్రెండ్షిప్ పై మీ అభిప్రాయం? లోకంలో అందరికన్నా అదృష్టవంతులు మంచి మిత్రులున్న వాళ్ళు. వెరీ నైస్. ఆపు, ఆపవయ్యా. నేను అక్కడికి చెబుతూనే ఉన్నాను, ఒంతిని మీద నుంచి పోనేవయ్యా అని. విని చచ్చావు కాదు. ఇప్పుడు ఏమైంది భయ? 10 నిమిషాలు లేట్ అయింది, అంతే కదా? అది సారు నా పిలక ఓడటానికి. ఇదేంది భయ? 10 రూపాయలు ఇస్తున్నావు, 2 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వు. ఒక్క పైసా కూడా ఎక్స్ట్రా ఇవ్వను. కావాలంటే చెప్పు, ఓ మంచి పిల్లని చూసి పెడతాను. నా ఇంటికి ఎంత భయ? అప్రాచుడా, నేను చూస్తానంది పెళ్లికయ్యా, నైట్కి కాదు. అయ్యా, మీరంతా ఈ బ్రోకర్ వెధవను క్షమించాలి, కాస్త లేట్ అయింది. పెళ్లి కొడుకు ఇంకా రాలేదా? మీ దయవల్ల పెళ్లి కొడుకు రావటం అయింది, చూడటం అయింది, నచ్చడం అయింది. అతనికి నచ్చడం ఏమిటండి? ఇలా ఇతనికి నచ్చాలి కదా. ఇతనెవరు? పెళ్లి కొడుకు. మరి అతను? పెళ్లి కొడుకు ఫ్రెండ్ని. మీ దయవల్ల మీరు పిల్లలు చూడటం ఏంటి? క్యాండిడేట్ లేకుండా. ఎలక్షన్ వాడిది, సెలక్షన్ నాది. అంటే చూడాల్సింది నేను, చేసుకోవాల్సింది వాడు. అబ్బాయి ఏం లేదండి, వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. వీడు చేసుకోబోయే పిల్లని వాడు ఓకే చేయాలి, వాడు చేసుకోబోయే పిల్లని వీడు ఓకే చేయాలి. అది వాళ్ళిద్దరు కండిషన్. ఇప్పుడు ఈ అబ్బాయికి నచ్చిన అమ్మాయి అబ్బాయి నచ్చుతుందా? నాకు నచ్చితే వాడికి నచ్చినట్టే. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? వాడి కళ్ళని, మనసుని, ఆత్మని నేనే కాబట్టి. అది సరే, అబ్బాయి లేకుండా ఓకే చేసుకుంటే తర్వాత ఏ సమస్య రాదండి. ఇప్పుడు మా వాడు అడిగిన ప్రశ్నలన్నీ వాడిష్టాలే. వెరీ గుడ్. మీలాంటి మంచి ఫ్రెండ్ ఉన్న అతను ఎంత మంచివాడో నేను ఊహించగలను. నేను మీకు నచ్చితే ఆయన నాకు నచ్చినట్టే. మీరు నాకు 100% నచ్చారు. మీ గురించి మీరు చెప్పారు కాబట్టి మా వాడి గురించి కూడా నేను చెప్పాలి. వాడు రాముడు కాదు, ఎందుకంటే నిందలు నమ్మడు. కృష్ణుడు కాదు, ఎందుకంటే సవతలు ఉండరు. వాడు ఆస్తిలో నాలో సగం, ఐశ్వర్యంలో నాలో సగం, గుణగణాల్లో నేను వాళ్ళలో సగం. కానీ చంద్రుల్లో కూడా ఓ చిన్న మచ్చల మావాడికి ఓ వీక్నెస్ ఉంది. అప్పుడప్పుడు కాస్త ముందు కొడతాడు. నేను ఎన్నోసార్లు వాడి చేత అలవాటు మానిపించాలని ట్రై చేశాను, కానీ లాభం లేకుండా పోయింది. మందు విషయంలో ఎవరి జోక్యం పనికి వస్తుందిలేండి. గవర్నమెంటే ఏం చేయలేకపోయింది. లేదు, పెళ్ళైన తర్వాత పెళ్ళాం మాట వినైనా ముందు మానేచ్చడం నమ్మకం నాకుంది. ఐఎమ్ సారీ. మీలాంటి గొప్ప స్నేహితుడే మాన్పించలేనప్పుడు
నా మాట వింటారనే నమ్మకం నాకు లేదు. నాకు తాగుబోతులంటే పరమ అసహ్యం. ఇట్స్ ఆల్ రైట్. ఆడపిల్ల అంటే అలాగే ఉండాలి. ఏదో పెద్దవాళ్ళు చెప్పారు కదా అని తల ఆడించి తల ఉంచి తాళి కట్టించుకోకూడదు. నాకు చాలా బాగా నచ్చింది. నాకు నచ్చింది, అందుకే చెప్తున్నాను. ఈ మందు మానేరా, వెంటనే అమ్మాయిని పెళ్లి చేస్తాను. సరే మానేస్తాను. మందు తాగడం కాదు, పెళ్లి చేసుకోవడం. నాకు బెటర్ హాఫ్ కంటే ఈ హాఫ్ బెటర్ గా ఉంది. బెటర్ ఇంకో హాఫ్ ఏమా? రే ఇప్పటికే ఎక్కువైంది, తాగించాలు. నాకు చాలేదురా. పెళ్లి మాట అయితే హాఫ్ తాగినా 3 హాఫ్ చేసావు. ఇంకో హాఫ్ కి పర్మిషన్ ఇవ్వు ప్లీజ్. నీకు ఈ మందు వీక్నెస్ ఏంట్రా? నాకు మందు కన్నా పెద్ద వీక్నెస్ నువ్వురా. మళ్ళీ ఇదొకటి. బ్యారర్ సార్ సారీ సార్, రా. బార్ క్లోజింగ్ టైం అయింది. వెరీ గుడ్, పదం. ఉండు ఉండు ఉండు. బాబు అదేం బ్రాండ్ కొంచెం చూపించు నాన్న. ఇదే సార్. అదే వెరీ గుడ్. పని చూసుకో. సరే పద. Don't worry, steady రా. స్టడీలే రా. రే ఆగరా. ఎంత బాగుంది బ్రదరు ఈ వెదరు, నైసుగున్నది చూడు ఈ ఫిగరు, ఊగిపోతాంది గ్లోబు. జర బోల్ 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 పానీపూరి, అరే చేసేద్దామా తుమ్ముదు మరి. ఆగరా సోదరా, ఆగితే తప్పురా. ఎంత బాగుంది బ్రదరు ఈ ఫిగరు, నెత్తికెక్కింది కురువా మందు పవరు, ఊగిపోతాంది గ్లోబు. జర బోల్ 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 పానీపూరి, అరే చేసేద్దామా తుమ్ముదు మరి. ఆగరా సోదరా, ఆగితే తప్పురా. పాలు చూస్తే పిల్లి ఎగిరి కంతైదా, ఆ పొంగు చూస్తే కోడె వయసు రంకైదా. పిల్ల తిండు లేని పట్టె మంచం ఉంటుందా, బాయ్ ఫ్రెండ్ లేని పిల్లకి విలువ ఉంటుందా. ఆపరా సోదరా నీ సోదిని, ఆగరా పిల్లకి సైదయ్యని. తాగి వాగి సంపమాకు, వాగితేనే యమసకు, భలే ముద్దొస్తుంది కిసు కిసుకోల్ల, అరే పోతే దొరకదు అడ్రస్ మళ్ళా. ఆగరా సోదరా, ఆపితే అరే వేరే తప్పురా. ఎంత బాగుంది బ్రదరు ఈ వెదరు, నైసుకున్నది చూడు ఈ ఫిగరు, ఊగిపోతాంది గ్లోబర్. జర బోల్ 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 పానీపూరి, అరే చేసేద్దామా దుమ్ము మరి. సోదరా ఆగితే రే తప్పురా నాన్న తప్పురా. జీన్స్ ప్యాంటు వేసుకున్న చిన్నారి, నీ ప్యాంటు సైజు చూస్తే గుండె గోదారి. బ్రహ్మచారి గాడి బాధ కనలేవా, నీ హార్ట్ బీట్ నన్ను కాస్త విననీవా. తమ్ముడా పిల్లతో పరిగెట్టొద్దు, ఆగరా మధ్యలో నస పెట్టొద్దు. తాజా తాజా రోజా పూ తాకి చూస్తే జిమ్ జిమ్. అరే పోతాం పదరా మన ఇంటికి, ఆ సుఖే పడదు మన ఒంటికి. రే తప్పురా వద్దురా నాన్న రే. సూపర్ లిప్పురా, ఎంత బాగుంది బ్రదర్ ఈ వెదర్.
నైసుకున్నది చూడు ఈ ఫిగర్ ఊగిపోతుంది గ్లోబా జరా బోల్ 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 పానీపూరి అరే చేసే దుమరే సోదరా ఆగితే తప్పురా ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ